extend my warm welcome to Sweet Dr. K. Surendra Garu to come on to the dance. MDRD radiologist. Next, we look forward for the presence of Dr. Sajan Garu, MS General Surgery, to come on to the dais. Now I would like to invite Sri Rangareddy Garu to come on to the dais. I would like to invite K. Damodar Rao sir to come on to the dais. I would like to invite K. Venugopal sir Garu to come on to the dais. Now we are going to perform puja. అంబాసుతుడవై ఆదిదేవుడవై ఆతుర భాలచంద్రాయ శ్రీ గణేశాయ గాన చతురాయ గాన గురుపుత్ర పరిత్రాత్రే గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవీణాయ మంత్రతుండాయ Good morning everyone. Sometimes it takes only one good song to bring thousand. స్వాగతం మీకిదే స్వాగతం స్వాగతం సభా స్వాగతం నీతిని పెంపొందించే నిర్మల మగు కుసుమాలం జాతికి జీవం పోసే సుజ్ఞాన దీపికలం నీతిని పెంపొందించే నిర్మల మగు కుసుమాలం జాతికి జీవం పోసే సుజ్ఞాన దీపికలం భావి భరత పౌరులం భాగ్యానికి వారసులం మూషికవాసన మోదక చేత చామన చరణ విరంజిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే మూషికవాసన మోదక చేత చామన చరణ విరంజిత సూత్ర మహేశ్వర పుత్ర దీన వినాయక
కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ సీతారామ సీతారామ జయ జయ రామ 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 Next song followed by 4th class girls folk song Zimmedari Koila. क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है
like to invite A. Ashwita from 9th class to give the school report. Honorable guests, parents, teachers and my dear friends, good morning to all. I am Anumala Ashwita, studying beginning classes with an intention to improve the pronunciation of the students. We, that students of Tribbles in BG School of X and bronze medals in state level karate championship. Today is a world of computers and technology without which we can't imagine tomorrow's world. So in our school, June 2004, under the aegis of Bharatiya Vidya Nagarika Vidya Samiti with 180 students. Now that small plan became a huge tree with around 450 students with an excellent result. We have a congenial atmosphere for excellence by introducing DG system computerized language lab for the development of communicative skills, speed match. Well equipped 3-story new buildings with 45 classrooms. We have science lab, dance hall, indoor games hall and general auditorium. In our school, all subjects are taught with thorough understanding and easy grasps. We are also giving the concentrated material based on IT Foundation, Maths, Olympiad, Science, Talent, Search exams, mental ability apart from the academics. We are enlisted to provide strong standard basics to the students. నేను శిశుమందిర్ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి గర్వపడతాను. మీరు కూడా ఎన్నోసార్లు వినుంటారు. శిశుమందిర్లో విద్యతో పాటు వినయము, శీలము, సభ్యత, నడవడిక అన్నీ నేర్పిస్తారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరందరూ కూడా ఇక్కడ చదువుకున్న పిల్లలకు మిగతా స్కూల్కు ఈ స్కూల్కు కంపేర్ చేస్తే ఏంటంటే అన్ని స్కూళ్ళల్లో చదువు చెప్తారు. కానీ శిశుమందిర్ స్కూల్లో చదువుతో పాటు ఒక మంచి సంస్కారం, నడవడిక చెప్పడం అనేది దానివల్ల ఒక మనిషిగా మనము సర్వతోపి అంటే అన్ని రంగాలలో మనం వృద్ధి చెందుతాము. ప్రొఫెషన్లో బయటకు వచ్చినాక ఏంటంటే పబ్లిక్ రిలేషన్స్ కానివ్వండి, ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి, సోషల్ రిలేషన్స్ కానీ అన్నీ అవసరం. మనం వాటిని అన్నిటినీ మనము ఉన్నప్పుడే మనం సమాజంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతామని తెలుపుతున్నాను. ఆ విధంగా కూడా మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. నేను ఏ విధంగా ఎదిగినానో మీరు కూడా ఆ విధంగా ఎదిగి సమాజానికి తోడందిస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ విధంగా పిలిచే అవకాశాన్ని ఇచ్చిన మా గురువులకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Now we are going to felicitate Dr. Suresh Garu. Ready? చదువులో ఎక్కువ రాణించకున్న వాళ్ళు చెప్పిన విద్యతో పాటు బుద్ధి అవన్నిటినీ మనసులో పెట్టుకొని వాళ్ళందరి సూచనలకు అభిప్రాయంగా చదువు కాకుండా ఇంకో ఏ రంగంలో అయినా మనం రాణించవచ్చు అని వ్యాపార రంగంలో దిగానండి. చిన్న స్థాయి వ్యాపారం నుండి ఈరోజు ఒక జగిత్యాల ప్రథమ పౌరురాలుగా మా వైఫ్ను నిలబెట్టుకోగలను. దానికి ఎవరు కాదండి, మా బుద్ధుని నేర్పిన అందరి గురువుల సహకారంతోనండి. అది నేను చాలా గర్వంగా చెప్తున్నా. ఈ స్థాయిలో నన్ను నిలబెట్టినందుకు నా స్కూల్ ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరున నేను నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ ఒక్కటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, విద్య వల్ల గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే మనకు పునర్జన్మనిచ్చేది గురువులు. ఆ గురువులు మనకు నేర్చుకున్న చదువు వల్ల మనము ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఎన్నో రంగాల్లో ఇవాళ ఉంటున్నారు. కాబట్టి గురువును మించిన దైవం లేదు. వాళ్ళు సూచించిన ఆదేశాలకు, వాళ్ళ చెప్పిన విద్యను అనుసరించి అందరూ కూడా అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి, నిన్న 30 సంవత్సరాల క్రితం నేను మీలాగా స్టూడెంట్, ఈరోజు ఈ డయాస్ మీద నేను ఇక్కడ చెప్పుకుంటున్నా, మీతో మాట్లాడుతున్నా అంటే చాలా గర్వం ఉంది సార్. మన గురువులు వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు, వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో ముందు పోవాలి, ముందు ఉండాలని అనండి. ఇప్పుడు వచ్చేది మన నెక్స్ట్ మంత్లో మొత్తం ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఈ విద్యార్థులకు ఎంకరేజ్మెంట్గా ఈ నెల లోపల చాలా కష్టపడి మంచిగా చదువుకోవాలని చెప్పని కొన్ని విషయాలు వార్షికోత్సవంలో చర్చించుకుంటారు. ఎందుకంటే నెక్స్ట్ 10th క్లాస్ పిల్లలు ఈ స్కూల్కు మంచి పేరు రావాలంటే, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ శిశుమందిర్ పేరు కాపాడాలంటే కొద్దిగా ర్యాంకులు సాధించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ర్యాంక్ వస్తే శిశుమందిర్కు జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ర్యాంక్ వస్తే మంచి పేరు ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మనం కూడా కష్టపడి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ విద్యా మన ఈ స్కూల్ను అభివృద్ధి కొరకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ సరస్వతి శిశుమందిర్ అన్నది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పుడు ఈ స్కూల్లో సంస్కారం, విద్య మరియు సంస్కృతి
దేశ రక్షణ ఎలా ఉండాలని చెప్పని నేర్పేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుంది కాబట్టి ఈ స్కూల్లో మనం కూడా బయట పేరెంట్స్ ఎంకరేజ్ చేసి ఈ స్కూల్లో చేర్పించి వారికి ముఖ్యంగా ఈ మన సమాజంలో ఏం జరుగుతున్నది, మన సంస్కృతి ఏంటిది, మన సంస్కారం ఏంటిది అని చెప్పి నేర్పాల్సిన బాధ్యత మన పేరెంట్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్కూల్లో కేవలం శిశు మందిరాలనే ఈ విద్యా సంస్కృతి, సంస్కారం, వినయ విధేయతలు నేర్పుతారు. కాబట్టి వేరే స్కూళ్ళలో లేవమ్మా, వేరే స్కూళ్ళలో ఇలాంటి సంస్కారం ఉండదు. కాబట్టి ఈ స్కూల్లో ఈ సంస్కారాలు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. పిల్లలు పెద్దగా కూడా అదే సంస్కారంతో తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, ఉపాధ్యులతో ఎలా ఉండాలి, తోటి మిత్రులతో ఎలా ఉండాలని చెప్పి నేర్చుకుంటారు. కాబట్టి ఈ స్కూలు అభివృద్ధి దిశగా తీసుకుపోవాలి. ఈ సంవత్సరం కాగానే నెక్స్ట్ మళ్ళీ అకాడమిక్లా మన పేరెంట్స్ కూడా కొందరు ఎంకరేజ్ చేసి ఈ స్కూల్లో చేర్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే ఏమన్నా ఉంటే ఫోన్ చేస్తాను. ఈ సరస్వతి శిశు మందిర్ స్కూల్తో నా అనుభవం నేను స్కూల్ జాయిన్ కావడం కన్నా ముందు నుంచి ఉన్నది. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ ఒక 15 సంవత్సరాలు పనిచేశారు ఇదే స్కూల్లో. నేను కూడా మీలాగానే ఈ చిన్న పిల్లల్లాగానే ఉన్నప్పుడు స్కూల్ నర్సరీ జాయిన్ అయ్యే కన్నా ముందే యాన్యువల్ డేలకి, స్కూల్ డేలకి నన్ను ఇక్కడికి తీసుకొస్తూ ఉంటుండే. ఈ స్టేజ్, ఈ స్కూల్ ఇదంతా చూసి పెరిగిన వాడిని నేను. మీరు అంటే సరస్వతి శిశు మందిర్ 40 సంవత్సరాల చరిత్ర చూసుకుంటా ఉంటే జగిత్యాల్లో కానీ, మన కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో కానీ, మన తెలంగాణ, ఈవెన్ ఇండియా ఎక్కడ చూసుకున్నా కానీ చాలా అంటే చాలామంది వివిధ ప్రొఫెషనల్స్లో డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, మంచి మంచి సిఎస్లలో కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఇప్పుడు రాణిస్తున్నారో వాళ్ళు అన్ని చాలామంది, నాకు తెలిసిన చాలామంది పునాదులన్నీ సరస్వతి శిశు మందిర్ నుంచే మొదలయ్యాయి. నాకు తెలియక ఇంకా చాలామంది ఉండుండొచ్చు. ఈ స్కూల్లో అంటే విద్యతో పాటు వినయం, సంస్కారం అనేది అంటే జీవితం అనే దానిలో ఎలా రాణించాలి, క్రమశిక్షణ అనేది చాలా నేర్పిస్తారు. నేను ఈ స్కూల్లో ఉన్నప్పటికీ మా డాడీ వల్ల ఇక్కడికి రావడం వల్ల అది చాలా నేర్చుకున్నాను. దానివల్ల ఈరోజు ఈ స్థాయిలో మీ ముందు ఇక్కడ ఉండగలి. మీరు కూడా అంటే ఈ స్కూల్లో మీకు ఇంత చరిత్ర కలిగిన స్కూల్లో మీరు చదవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. ఈవెన్ పేరెంట్స్ కూడా ఈ స్కూల్ని కానీ మమ్మల్ని చూసి నమ్మి ఈ స్కూల్లో చేర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా గౌరవం. సో నేను చదవలేకపోయాను, మా పాపని ఇక్కడే స్కూల్లో జాయిన్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. 1981వ సంవత్సరంలో శ్రీ కాసిగంటి సుధాకర్ రావు గారిచే ప్రారంభించబడిందని తెలిసిన చాలా ఆనందించబడింది. ఎందుకంటే ఇప్పటికీ అదే విలువలతో, అదే క్రమశిక్షణతో విద్యను అందిస్తున్నారు. కాబట్టి విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలకు సైతం సమయం కేటాయించాలని లేనట్లయితే విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెరుగుతుందని, మానసిక ఒత్తిడిని దూరం చేసే క్రీడలతోనే సాధ్యం అవుతుందని ఇంత గొప్ప పాఠశాలలో చదువుకుంటున్న చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ ప్రభుత్వ శాఖలో మంచి ఆఫీసర్లుగా సేవలు అందిస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్నారు అనడానికి నిదర్శనం మా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, అలాగే అడవాల లక్ష్మణ్ గారు. వీరందరినీ ఆదర్శంగా తీసుకోండి. మీరు కూడా మీకు నచ్చిన రంగంలోకి మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ఈ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు కాసిగంటి జగదీష్ గారికి, ప్రిన్సిపల్ ఏ రాజేందర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, చాలామంది గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ ఇప్పటికే అందుకొని ఉంటారు. మీరు ఇంతకుముందు 1981లో స్టార్ట్ చేశారు కాబట్టి మీరు అప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్ర తీసుకోండి. ఎంతుందో ఈ స్కూల్కు ఉన్న చరిత్ర. మీలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రతిభను సాధిస్తారు, చాటుతారని చెప్పేసి నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. మీరు ఒక 10-20 ఏళ్ళ తర్వాత ఏంటిదని మళ్ళీ మీరు ఈ స్కూల్కే చీఫ్ గెస్ట్గా వచ్చి మీరు చేసిన ఈ ఘనత, గొప్ప మీరు సాధించింది ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి పేరెంట్స్, ఇంత మంచి పిల్లలున్న పేరెంట్స్ని, మీ పేరెంట్స్కి కూడా ప్రతి ఒక్కరికి అభివందనలు తెలియజేస్తూ